అనిత, హౌ ఆర్ యు? నేను బానే ఉన్నాను. నువ్వేంటి ప్రేయసి కోసమా ఎదురు చూపులు? అది సరే, నువ్వు ఇక్కడ ఏదైనా పని మీద వచ్చావా? నా సంగతి పక్కన పెట్టండి. నేను దానికి అవును అర్జున్. ఏమిటి అనిత? నా సంగతి పక్కన పెట్టండి. పగలే ప్రేయసి కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. అనిత, నాలాంటి వారిని ఏ అమ్మాయి ప్రేమిస్తుంది? అర్జున్, నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి కాదనుకుంటుంది చెప్పు? నిజమేనా అనిత? అవును అర్జున్. తొలి చూపులోనే అమ్మాయిని పాడేసే ఇప్పుడున్న యూత్ ఉంది. నువ్వేంటి సైలెంట్గా ఉంటున్నావు? అనిత, నేను ఒక దేవతని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆమె ఓకంటే నాకన్నా అదృష్టవంతుడు మరొకరు ఉండరు. మరి ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పావా? చెప్పలేదు. దేనికని? నేను ప్రేమించానని చెబితే ఆమె కాదంటే ఈయన తట్టుకునే ధైర్యం ఈ చిన్ని గుండెకి లేదు. ముందు నువ్వు చెప్పు, లేకపోతే ఎవరైనా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే నువ్వు జీవితాంతం దేవదాస్ లాగా ఉండిపోవాల్సిందే. అనిత, నా ప్రేమ దేవత, నా కలల రాణి, నా హృదయంలో ఆమెకి ప్రేమ మందిరాన్ని నిర్మించాను. నా కలల ప్రపంచానికి ఆమె యువరాణి. నీ యువరాణి పేరు చెప్తే మేము కూడా విని సంతోషిస్తాం కదా. నేను ఎవరితో చెబుతాను? అర్జున్, నీలాంటి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. నీ ప్రేమని నీ మనసులో దాచుకుంటే ఎలా? తొందరగా అమ్మాయికి చెప్పేసేయ్. అనిత, అది సరే, ఈ సమయంలో మీరు ఇక్కడ? నా ఫ్రెండ్ ప్రియాంక వస్తుందంటే నేను ఇలా వచ్చాను. అనిత, నీలాంటి అందమైన అమ్మాయి నాకు పెళ్లిగా కావటం నా అదృష్టం. అర్జున్, నీలాంటి మంచి మనసున్న మనుషులు కొందరే ఉంటారు. నీ మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు. అనిత, ఆమె నా ప్రేమకి గీని సిగ్గులానిస్తే నేను అదృష్టవంతునే అవుతాను. అర్జున్, నీలా ఇంతగా గాఢంగా ప్రేమించావు కాబట్టి నీ ప్రేమ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆ నమ్మతోనే జీవిస్తున్నాను. నా మనసులో ప్రేమను పుట్టించి నాలో కొత్త ఆశలా స్వీకరించాలా చేసిన ఆ దేవతని నా గుండెల్లో ఆరాధిస్తున్నాను. అనిత, అర్జున్, నీ ప్రేమను తొందరగా అమ్మాయికి చెప్పేసేయ్. అనిత, నీ గురించి ఏం చెప్పలేదు, అన్నీ నాతోనే చెప్పిస్తున్నావు. అర్జున్, నీలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నంత వరకు నా మనసులో ఉన్న విషయాలన్నీ నీకే ముందు చెప్తాను. ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. నిజమా అనిత? అవును అర్జున్, నేను ఒకరిని ప్రేమించాను. అనిత, ఎవరతను? అర్జున్, నాకు టైం అవుతుంది. నేను మళ్ళీ కలిసినప్పుడు నీతో వివరంగా చెప్తాను. వస్తాను. ఆ వ్యక్తి నేనే అయితే ఎంత బాగుంటుందో.
మిస్టర్ మల్లన్న, మనిషిగా పుట్టి పశువులాగా ప్రవర్తిస్తున్నావు. ఈ ఆటలు సాగదని హెచ్చరిస్తున్నావు. నా దగ్గరికి వచ్చి నన్నే హెచ్చరిస్తున్నావు. నా చేతుల్లో చచ్చిపోవాలను. నీ చేతిలో సచ్చే అంత బలహీనుడు కాదు ఈ చరణ్. నీలాంటి స్మగ్లర్లను, అడవి దొంగలను హతమార్చడం కోసం ఈ మహాసంగ్రామంలో అడుగుపెట్టాడు బద్మాష్. చరణ్, ఈ జనం కోసం పుట్టిన వాడిలా పకడ్వాలు పలకకు. నీలాంటి పోజులు కొట్టిన వాళ్ళని నా ముందు సలాం చేసి చేతులు కట్టారు. నువ్వు వాళ్ళకంటే గొప్ప ఏమి కాదు. నీలాంటి బచ్చాలని గతంలో కలిపేసిన వాడిని. మల్లన్న, ఇప్పటి వరకు నీకు ఎదురు తిరిగిన వాళ్ళని బెదిరించి బతుకుతున్నావు. ఇక నుంచి నీ ఆటలు సాగదని హెచ్చరించడానికే వచ్చాను. రేయ్, నువ్వు హెచ్చరిస్తుంది ఎవరినో తెలుసా? ఈ సకల చరాచర సృష్టిలో కడకంటి చూపుతో శాసించగల గండర గండు రాయి. తెలుసురా, నీ సంగతి బాగా తెలుసు. ఆ మహేంద్ర గారితో చేతులు కలిపి నీ వ్యాపారాన్ని సాగిస్తున్నావు. ఆ శివారెడ్డి అండ చూసుకుని ఎగరెత్తిపోతున్నావు. ఇప్పటికైనా తెలిసిందిగా నా పవరు. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని ఈ గాలిగోటిని కూడా కదిలించలేకపోయారు. మీరు నాకు గట్టి పరకతో సమానం. మల్లన్న, 100 రాబందులు తిన్నా ఒక్క గున్న ఏను కూడా ఒక్క గడ్డి పరక చుట్టుకుంటే చచ్చిపోతుంది. అలాగే నీ టైం కూడా దగ్గర పడితే నీ గతి కూడా అంతే. నువ్వు, ఆ శివారెడ్డి, ఆ మహేంద్ర, మీ ముగ్గురిని నడి రోడ్డున అడ్డంగా నరిగితే ఈ రాష్ట్రానికి పెట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఒరే కుర్ర కుంక, రక్తంతో ఉన్నావు. నీలాంటి యూతులు నా సర్వీసులో ఎంతో మందిని చూశాను. చాలా మందిని చూశావు, కానీ నన్ను చూడలేదుగా. ఈ చరణ్ కోసమే జనం కోసమే చరణ్ పుట్టాడురా. చరణ్, నా పేరు చెప్తే ఈ రాష్ట్ర రాజకీయ నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తుతాయి. మల్లన్న, అనుక్షణం, ప్రతి నిమిషం ఈ ప్రజాసేవకే నా జీవితాన్ని అంకితం చేశాను. జూలు విదిలించిన సింహానికి బలైపోక తప్పదు. వేటగాడు విసిరిన భారానికి మీరందరూ బలైపోక తప్పదు. ఈ మల్లన్న పేరు చెప్తే మానవ మృగం నుండి అన్య మృగాల వరకు అందరికీ హడలే. నేను వస్తున్నానంటే అగ్ని పర్వతం పగిలి లావాదేవీ విదిలుస్తుంది. ఈ భూమి ప్రకంపనాలు చెందుతుంది. మల్లన్న, ఈ చరణ్ పేరు చెబితే ఆకాశం బద్దలవుతుంది, ఉప్పొంగుతుంది. ఇలాంటి రౌడీల గుండెల్లో అలజడి మొదలవుతుంది. రాజకీయాల మేధావులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తారు. చరణ్, జనాన్ని చూసి రెచ్చిపోతున్నావు. ఈ జనం గొర్రె మందలంటే వాళ్ళు.
ఈ రాజకీయ నాయకులు నా కోసం క్యూలో నిలబడతారు. అవినీతి అధికారు అండదండలు నాకు ఇప్పుడు ఉంటాయి. ఈ రాష్ట్ర రాజధానిలో ఈ మల్లన్న పేరు చెప్తే ఎంతటి పనైనా చిటికలో అయిపోతుంది. అంత సత్తా ఉందిరా నాకు. నాతో చేతులు కలుపు, బ్రతికిపోతావు. ఇదే ప్రజలు ఏకమై నువ్వు చేస్తున్న ఆగడాలు ఆపే రోజు దగ్గరలోనే ఉంది. ఈ రత్న గర్భం లాంటి నా దేశాన్ని దేశ ద్రోహులు పుట్టబట్టే ఈ భారత మాత బోరని పిలిపిస్తుందిరా. రే చరణ్, ఈ జన్మతోనే నిన్ను కొట్టిస్తా, నీ అంతు చూస్తా. బావా, హలో అనిత. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లున్నా? హలో అనిత, ఏదైనా పని మీద వచ్చావా? ఏం రాకూడదా? రాకూడదని కాదు, మరి ఈ టైంలో అంటే నా ఫ్రెండ్ జ్యోతిగా వస్తాంది, అందుకే వచ్చాను. అనిత, ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు. అవును బావా, నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. అనిత, నేను కూడా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని ఎదురు చూస్తా ఉన్నాను. ఏంటి బావా గుడ్ న్యూస్? ముందు నువ్వు చెప్పు, లేడీస్ ఫస్ట్ కాబట్టి. అదేం లేదు బావా, ఫస్ట్ నువ్వే చెప్పాలి. అనిత, నేను ఒకరిని ప్రేమించాను. నా మనసులో ప్రేమ చెప్పి తనని పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎవరు బావా నీ మనసు దోచుకున్నా ఆ అదృష్టవంతురాలు? అనిత, నీ కాక ఇంకెవరు చెప్పాలి? నేను నా మనసులోని దేవత నన్ను పదే పదే కలరిస్తుంది. బావా, నీలాంటి మంచి మనసున్న వ్యక్తిని తప్పకుండా మంచి జరుగుతుంది బావా. అది సరే, నువ్వు ఒక గుడ్ న్యూస్ చెప్తావని చెప్పావు. అదే చెప్తే నేను సంతోషిస్తాను కదా. బావా, నా మంచిని కోరే నీతోటే ఆ విషయం చెప్పాలని వచ్చాను బావా. నా పెళ్లి గురించి నీతో మాట్లాడాలని వచ్చాను బావా. అయితే మరదలి పిల్ల త్వరలో పెళ్లి కూతురు కావాలి అన్నమాట. అవును బావా, నా మనసులో మాట నీతో చెప్పి నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను బావా. అనిత, నాకు నువ్వు, నీకు నేను తప్ప ఈ లోకంలో ఇంకెవరున్నారు మనకి? బావా, ఇవన్నీ ఎప్పుడు ఉండే కదా. ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు, ఎక్కడుంటున్నావు? అనిత, నేను రౌడీలతో ఆటలాడడం, రాజకీయ నాయకులతో వేటలాడడం నా డ్యూటీ. అంటే అంటే ఏముంది, పోలీస్ స్టేషన్లో రౌడీల మక్కలు విరగదీసే ఉద్యోగం నాకు పని. అంటే అయితే మా బావ పోలీస్ ఇన్స్పెక్టర్ అన్నమాట. అన్నమాట ఏంది, ఉన్నమాటే. త్వరలో నేను ఒక ఇంటి వాడిని కావాలని మీ చేతుల్లోనే ఉంది. నాదేముంది బావా, నీలాంటి మంచి మనసున్న రోజులు కన్ఫామ్గా బాగానే జరుగుతుంది బావా. అనిత, ఆ అదృష్టం నాది కాదు, నీది కాదు, నాది. దేనికి బావా? ఎందుకంటే ఇంత అందమైన మద్దల్ని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు. బావా, బావా, అన్నీ నావి
నా విషయాలన్నీ నువ్వే చూసుకుంటున్నావు కదా బావా. నా విషయాలన్నీ నీకు తప్ప ఇంకెవరికి చెప్తాను బావా. ఈ అభిమాన మరదల కోసం ఈ బావ జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటాడు. బావా, నీ ఎదురు చూపులా మహారాణి ఎవరో ముందు చెప్పు బావా. అది సరే, నువ్వు ప్రేమించిన ఆ యువరాజు పేరు చెప్తే నేను ఆనందిస్తానుగా. పరశురాం, ఈ విషయం నీతో చెప్తే నువ్వు ఓకే అంటావని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చినప్పుడు నీకు వివరంగా చెప్తాను. వస్తాను బావా. అనిత, నా మనసు దోచుకున్న మల్లెపువ్వు నువ్వే. ఐ లవ్ యూ బావా. ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. మనసా 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 ఓ మనసా మనసా. పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది, నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడు విననిది. నిన్నిలా చూసి పైనుంచి వెన్నెలే చిన్నబోతోంది, కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది. ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. ఎందుకో తెలియని కంగారు పడుతున్నది, ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది, పరిమళం వెంట పయనించే పరుగు తడబాటు పడుతోంది. పరిణయం దాకా నడిపించే పరిచయం తోడు కోరింది, దూరం తలొంచి ముహూర్తం ఇంకెప్పుడు వస్తుంది. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కథ హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే.
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. మనసా 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 ఓ మనసా మనసా మనసా. మిస్టర్ మహేంద్ర, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే నీకు టైం దగ్గర పడింది. ఈ మహేంద్ర దగ్గర వచ్చి నాకే టైం దగ్గర పడుతుంది అంటున్నావు. ఎవరురా నువ్వు? నీలాంటి మాఫియాటాలని మట్టి కనిపించను వచ్చిన ఈ రాక్షస రాజ్యంలో అడిగిపెట్టిన అభిమన్యుణ్ణి, వారసుని అర్జున్ని. అర్జున్! నిన్న చూస్తుంటే నవ్వు వస్తుందిరా. ఏమిటా నవ్వు? నిన్న చూస్తుంటే నాకు నవ్వు వస్తుందిరా కుర్ర కుంక. నువ్వు నాకు నలుస్తూ సమానం. ఆ నలుసే నీ కంట్లో పడితే ఎలా ఉంటుందో ఊహించుకో. రోజు రోజుకి నువ్వు చేసే ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. నీకు ఏమాత్రమైన ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపో, బ్రతికిపోతావు. సబాస్! నీకున్న ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఫోన్ దగ్గరికి వచ్చి హీరోలాగా మాట్లాడుతున్నావు. ఈ మహేంద్ర శక్తి సామర్థ్యాలు పూర్తిగా తెలవుతున్నావు. ఒకరి శక్తి యుక్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈ అర్జునుకు లేదు. అవినీతిపరుల పాలిట అగ్ని పర్వతాన్ని గుండెల్లో చీల్చడానికి వచ్చిన ఉగ్ర సింహాన్ని. నీలాంటి సింహాలు నిన్న ఏం చేయలేదురా అర్జున్. ఆప్టాల్ చిల్లర దొంగలను బెదిరించినంత మాత్రాన నేను నీటిని చూసి భయపడేవాడిని కాదు. మహేంద్ర, నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీలాంటి దేశ ద్రోహుల్ని, సంఘాయి ద్రోహుల్ని నిలువుగా నరికిన చరిత్ర నాది. అర్జున్, అనవసరంగా పగట పలుకు నా చేతిలో చస్తావు. ఈ మహేంద్ర పేరు చెప్తే ఈ రాష్ట్రం అంతా గజగజ వణుకుతుంది. ఈ అర్జును రౌడీ సామ్రాజ్యంలో అడుగు పెడతా ఎలాంటి గుండాలైనా తల వచ్చి సలాం చేయాల్సిందే. ఈ మహేంద్ర శక్తి సామర్థ్యాలు పూర్తిగా తెలవకుండా మాట్లాడుతున్నావు. నీకు కళ్ళు వేసుకునే టైంలోనే మంటలు చేసిన ఇష్టం రానది. అయినా నీలాంటి చిట్టెలుగులకి ఏం తెలుసు ఈ సింహం పౌరు? నీలాంటి వీధి రౌడీలకి బెదిరే ఘట్టం కాదురా ఈ అర్జున్. నీ గుండెల్లో చేసి ఆ కాళికా దేవికి రక్త తరపును చేస్తా. నేనేమి ఈది గుండను కాదురా ఎదిరిపోయి పారిపోవటానికి. నీలో రక్తాన్ని పీల్చుకుని తాగే ఆ మహేంద్ర అయినా మనసు మారుతుంది ఏమో కానీ ఈ మహేంద్రకి ఎప్పటికీ మనసు మారదు. నీలాంటి మనుషులు రక్తం తాగడమే నా హాబీ. నీలాంటి రౌడీల్ని, వాళ్ళ స్థావరాన్ని భూస్థాపనం చేసి ఉక్క గుండెరా ఇదే. నిన్ను నేనుకున్నా ఆ మల్లన్న కానీ ఆ శివారెడ్డి కానీ ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు కూడా తినిపించకపోతే నా పేరు అర్జునే కాదు. ఒరే అర్జున్, పోలీసు విద్య చూపించావు కదరా. నీలాంటి పోలీసుల్ని నా సర్వీసులు చాలా మందినే చూశాను. అయినా మర్యాదగా నాతో చేతులు కలుపు. నిన్నే కోటేశ్వరుని చేస్తాను. ఏమంటావు? ఏమంటాను? నీ నాలుగు కోస్తానంటాను. నా దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు ఇచ్చే వాడురా ఈ అర్జున్. అంతేగాని నీ నిజమైన డబ్బు
నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా నన్ను ఏం చేయలేరు. నేను కన్ను సైకి చేస్తే నీ సంకరిలో పడేస్తారు నా మనుషులు. జాగ్రత్త. మహేంద్ర, నువ్వు ప్రాణాలు తీసిన వాళ్ళ అర్థనాదాల నుండి పుట్టిన శక్తిరా ఈ అర్జున్. వస్తా, మరలా వచ్చి నీ మక్కలు ఎరగదీస్తా. ఒరే అర్జున్, నీ అంత చూస్తా. చేసు లేకుండా చేసుకుంటా. ఒరే గన్నవరం, ఏమిట్రా అన్నవరం? మనలాంటి అందరం కోసం ఏ అమ్మాయి వస్తుందిరా అన్నవరం. ఈరోజు ఒక పికనైనా లైన్లో పెట్టాల్సిందేరా. లేకపోతే నేను ఆగలేకపోతున్నాను. లేకపోతే అంటమని జైలుకి వెళ్ళరా. జైలు కూడి తింటానికి రా. ఒరే గన్నవరం, నాదొక ఐడియా. ఏమిటిరా ఐడియా? నీ ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందా? అయితే చెప్పు. ఒరే, మనం ఏకంగా బోడపాలెం వెళ్తే అక్కడ మంచి పెగాలు ఉంటారని మా ఫ్రెండ్ షీరుగడు చెత్తాం చెప్పాడు రా. అయితే వెళ్దామురా. వాడు చూసిన ఏం బిగట్లేదురా. నువ్వు చెత్తాం అలా చెప్పరా. పైసలు ఫుల్గా ఉంది. ఆ అమ్మాయికి రేట్ ఎక్కువ. సరే రేటు వెళ్దాం పదరా. ముందు ఆ పిల్లడు పిల్లవరా ముందు. చేస్తావరా, ఎదురున్నాడు మా ఫ్రెండ్ షీరి. మిస్టర్, ఎవరు మీరు? ఏమిటా చూపులు? వాట్ ఏ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. నిన్ను చూస్తుంటే నా ఫ్రెండ్ షీరికి ఆగలేకపోతుంది. నాకు ఎట్లా ఆగైతే పిల్ల? అలాగైతే నీ ప్రియురాల దగ్గరికి వెళ్ళు, మంచి కౌగిలిస్తుంది. చాలా దాచి మంచిగా పెట్టావు. వచ్చిందండి లేడీ, నీ పేరు? అనుష్క ఏంటుందిరా? నా పేరు అనుష్క కాదు, అనిత. అనిత. ఓ అనిత అన్న, అందమైన అనిత. దయలేదా నా పైన, నీ మీద ప్రేమ పైన. పద నీ మనసు నన్ను కోరుకుంటుంది. అనిత, ఓ అనిత, నా అందమైన అనిత. అలాగైతే నేను వెళ్ళిపోతాను. అనిత, ఓ అనిత, కాస్త దయలేదా నా మీద? నమ్మవుగా చెలియా, నేను నిజమే చెబుతున్నా. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకుంటాను. నేను సోదరం చేసుకుంటాను. ఆపండ్రా మీ గోలా. ఇక్కడ నుంచి వెళ్ళండి. పెళ్ళైందా? పిల్ల ఎంతమంది? ఒళ్ళు ఎలా ఉంది? అదే అనిత, ఈ మధ్య పిల్లల పుడతా ప్రతి ఒక్కళ్ళ ఫ్యాషన్ అయిపోయింది. ఏ నీకే పిల్లకాయలు పుట్టలేదా? ఇంకా పెళ్ళి అవ్వలేదురా. ఇంతకీ మీ పేర్లేంటి బావయ్యలు? వాడి పేరు గన్నవరం. వాడి పేరు అన్నవరం. నేను అడిగింది మీ పేర్లు.
ఇదో పిల్ల, నేను అన్నవరం గుడికి వెళ్తే అక్కడ పుట్టానని నాకు అన్నవరం అనే పేరు పెట్టిన పిల్ల. ఏ పిల్ల, నా పేరు గన్నవరం. నేను గురజాల తిరణాలకు వెళ్తే పుట్టానని నా పేరు గన్నవరం అని పెట్టారు. అయితే నీ ప్రేమ పంజరంలో నా మనసు ఆడో పడిపోతుంది. కళలో కూడా నీ రూపమే కనిపిస్తుంది అనిత. అలాగైతే భూత మంత్ర వైద్యుల దగ్గరికి వెళ్ళండి, మంచి యంత్రం ఇస్తారు, కట్టేసుకోండి. పూత వైద్య కాడికి వెళ్తే నువ్వు ఎందుకు వచ్చావు మా కాడికి? ఆగో పిల్ల, బాగుండాలి. నాతో ఆడాలి, నువ్వు నాతో పాడాలి. సరే, మీ ఇద్దరితో ఆడతాను పాడతాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా? అలాగైతే ఆడతాను పాడతాను. కొంచెం డ్రాస్ డాన్స్ చేసుకుందామా? చేసుకున్నామంటే సామాన్లు బాగుంది. ఇదిగో సన్న జాజాలు పెట్టింది. వంట పని చేయలేక తస్తున్నా, ఆ పనికి ఈ పనికి ఒక్కడే అవుతున్నా. పనికొస్తావా పిల్ల, పనికొస్తావా? పనికొస్తే నువ్వు పైకొస్తావు. అందుకే పనికొస్తావా పిల్ల, పనికొస్తావా? పనికొస్తే నువ్వు పైకొస్తావు. పనికొస్తావా పిల్ల, పనికొస్తావా? పనికొస్తే నేను పైకొస్తావు. మాలీషు పాలీషు అయ్యో చేయలేక చస్తున్నా. మాలీషు పాలీషు చేయలేక చస్తున్నా. అంటున్నా ఎన్నాళ్ళు చచ్చినట్టు పడి ఉన్న. పనికొస్తావా పిల్ల, పనికొస్తావా? పనికొస్తే నేను పైకొస్తావు. అబ్బని వయ్యారం నీటిలో బొబ్బట్టు పడ్డట్టు మా చెడ్డ తీపిగున్నదే. అబ్బా అయ్యో అబ్బని వయ్యారం నీటిలో బొబ్బట్టు పడ్డట్టు మా చెడ్డ తీపిగున్నదే. ముద్దంటే వద్దనకి పొద్దున్నే కొమ్మనకి కోరుకున్న పత్ని కొత్తిమీర చట్నీ. పనికొస్తావా పిల్ల, పనికొస్తావా? పనికొస్తే నిన్ను పైకొస్తావు. చెంగున ఎగిరావే, నిలువున నా కొంప ముంచినావే. అయ్యో అబ్బా, అయ్యో అబ్బా, అయ్యో అబ్బ. టంగున గోడావే, చెంగున ఎగిరావే, నిలువున నా కొంప ముంచినావే. ఎనకొస్తే కన్నొద్దే, ముందొస్తే పరమొద్దే. మురిపాల నా బుజ్జి మిరపకాయ బుజ్జి. అడ్డమైన గడ్డి తినకు గుడ్డి గుర్రయ్యో, ఆడపిల్ల వెంట పడకు మట్టి బుర్రయ్యో. పనికొస్తావా పిల్ల, పనికొస్తావా? పనికొస్తే నేను పైకొస్తావా? వస్తావా?
పొంగలి వెళతా చక్కని చుక్క గంటగా ఊరేగిస్తా జాబిలి మొక్క పనికొస్తావా పిల్ల పనికొస్తావా పనికొస్తే నేను పైకొస్తావా ఇంటి పని వంట పని చేయలేక వస్తున్నా పాలీషు పాలీషు చెయ్యలేక చస్తున్నా పనికొస్తావా పిల్ల పనికొస్తావా పనికొస్తే నేను పైకొస్తావా నమస్తే మల్లన్న. నమస్తే శివారెడ్డి. మల్లన్న చెప్పు మిత్రమా, నాతో ఏదైనా పని పడిందా? అవును మల్లన్న. ఏమిటది? ఎవరినైనా ఏసేయాలా? చెప్పు, నా కొడుకుని అడ్డంగా నరుకుతా. మల్లన్న ఎవడు ఆ అనామకుడు? మర్డర్ చేసి చాలా రోజులైనాయి. వాడిని నిలువున నరికి ఆ రక్తంతో ఇసుకలో పోసుకుని తాగుతా. మల్లన్న ఎవడో కుర్ర కుంక అర్జున నాపై వెంకి వరకు వచ్చాడని తెలిసింది. వాడు కానీ ఆ రాజారెడ్డి హత్య గురించి ఎంక్వైరీ చేస్తే అది నా పదవికే ప్రమాదం. శివారెడ్డి, వాడిని అడ్డు తొలగించి నీకు అడ్డు లేకుండా చేస్తా. ఈ సీమలో నువ్వు చల్లగా ఉండాలి. నీ అండదండాలు నాకు ఎప్పుడూ ఉండాలి. మల్లన్న నువ్వు నాకు భరోసా ఇస్తే అదే సాను. నేను హాయిగా నిద్రపోతా. మరొక గుడ్ న్యూస్. ఏమిటి మిత్రమా? అది రేపు జరగబోయే ఎన్నికల్లో బంపర్ మెజార్టీగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడితే ఇక మనకు తిరిగే ఉండదు. శివారెడ్డి, నిన్ను గెలిపించే బాధ్యత నాది. అవసరమైతే అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరికైనా సరే. మల్లన్న ఆ రాజారెడ్డిని అడ్డు తొలగించాను. ఇక మన రాష్ట్రంలో ఎదురే లేదు. ఈ రాష్ట్రాన్ని మన గుప్పిట్లో పెట్టుకుందాం. శివారెడ్డి, నీకు నా అండదండలు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. నువ్వు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయితే ఈ పోలీసు యంత్రాంగం మొత్తం గుప్పిట్లో ఉంటాయి. రేపు జరగబోయే బై ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో గెలిచి హోమ్ మినిస్టర్ అయితే ఈ పోలీసు వ్యవస్థ మొత్తం మనం చెప్పు చేతుల్లో ఉంటాయి. మన వ్యాపారానికి ఇదే ఉండదు. శివారెడ్డి, నిన్ను గెలిపించే బాధ్యత నాది. మన కుర్రాళ్ళని పంపించి రిక్కు చేపిస్తా. అది సరే, మన మహేంద్ర ఏం చేస్తున్నాడు? మళ్ళా త్వరలోనే మన ముగ్గురు కలిసేటట్టుగా ఏర్పాటు చేపిస్తా. మహేంద్ర లాంటి వ్యక్తి మనకి ఎంతైనా అవసరం ఉంది. మహేంద్ర పేరు చెప్తే హైదరాబాద్, బాంబే, ఢిల్లీ స్పెగ్లర్లు సైతం మన చెప్పు చేతుల్లో ఉంటారు. శివారెడ్డి, ఈ దేశానికి సంబంధించిన ఒక ఫైలు ఒకడు సాధించాలని తిరుగుతూ ఉన్నాడు. ఏదో మాస్టర్ ప్లాన్ వేశానని చెప్పాడు. మననా మహేంద్ర లాంటి వ్యక్తి మనకి ఎంతైనా అవసరం. ఈ దేశాన్ని మన చేతుల్లో పట్టుకుని బంతాడాడొచ్చు.
ఎవడో పరశురామంట ఈ ఫారెస్ట్ ఆఫీస్కి కొత్తగా వచ్చాడని చెప్పారు. వాడిని ఒక కంట కనిపెడతా ఉండు. మల్లన్నా వాడి సంగతి నాకు వదిలే. మనం నమ్మిన పట్టు డిఎస్పి ఉండగా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంత వాడే చూసుకుంటాడు. శివారెడ్డి, నీకు ఆ పవర్ ఉంది. ఎలాగైనా వాడు నా వ్యాపారానికి అడ్డుపడకుండా బాధ్యత నీదే. మల్లన్నా నీ పేరు చెప్తే ఈ అడవి అడలెత్తిపోతాయి. నీ అడుగు చప్పుళ్ళు వింటే మనుషుల గుండెల్లో గుండె ఆగి చేస్తారు. అలాంటి నిన్ను దమ్ము ధైర్యం ఎవరికి లేదు. శివారెడ్డి, ఈ సీమలో నిన్ను మించిన వాడు ఎవడో లేడు. నీ మేధాశక్తికి తిరిగే లేదు. ఈ ఆనంద సమయంలో ఆ నిశాతో ఇందు చేసుకో. నిశా మా మిత్రుడు శివారెడ్డికి ఎంజాయ్ చేసుకో.
ఒళ్ళెట్ట ఉంది నీకు వయ్యారమ్మా హాయ్ బేబీ మొగ్గ వాసనతో రౌండ్గా ఉన్నావు. కాదు సత్య, కుమారిస్తుంది. ఏ మిస్టర్, ఎవరు మీరు? మేమెవరో తెలియదు మిస్. మీరేమన్నా ఈ దేశాన్ని పాలించే సీఎం పిఎం తెలియడానికి? మిస్ సుందరి మల్లన ముఖ్యాంశాలు. మల్లన అతనెవరు? పిఎం సీఎం? దానికన్నా ఎక్కువే. వాళ్ళు సైతం మా బాస్ కోసం క్యూలో నిలబడతారు. అలాగైతే ఇక్కడ నుండి దయచేయండి. వెళ్తాం. అరవీడే కుసుమల్ల ఒకసారి కవి మెచ్చుకుని అప్పటికి వెళ్తాం. కాదురా ధర్మ? అవును సత్య. సత్య ధర్మ పేర్లు మంచివే, మనుషులే చెడ్డవాళ్ళు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి. వెళ్ళడానికి అది వచ్చింది మిస్. తీసుకో. నా పేరు మిస్ కాదు, అనిత. అనిత ఫుల్ నేమ్. పేరు తగ్గ అన్నం. ఇంతకీ ఎందుకు వచ్చారు? అనిత, ఆ బెమ్మ నిన్ను సృష్టించింది. మాటలు జాగ్రత్తగా రాని సత్య. చెప్పండి అనిత, నేర్చుకుంటా. అనిత, ఐ లవ్ ఏమంటావు? చెంప పగులుతుందంట. అలాగైతే మనసు గిల్లమంటుంది. సత్య ధర్మ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి. నలుగురిని పిలిచి గొడవ చేయాల్సి వస్తుంది. వాళ్ళు మీకు దేశ శుద్ధి చేస్తారు. చూడు మిస్, మల్లన్న మనసు గొడవపెట్టుకుంటే దమ్ము ధైర్యం ఎవరు లేదు. ఈ ధర్మత ఏది తిరిగి ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు కానీ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి. మా చరణ్ వచ్చాడంటే మీ ఇద్దరు తంతు చూస్తాడు. రాణి, వారి గురించి ఎదురు చూస్తున్నాం. మా చేతిలో చచ్చిపోతాడు. నా చరణ్ గురించి మీకు తెలియదు అనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. మీ పీడి గురించి చాలా రచ్చిపోతున్నా. సత్య, దీనితో మాట్లాడితే అనవసరం. ముందు పట్టు మాట్లాడు. కమాన్. మీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. అలాగైతే మాతో ఆడాలి. మా ఇద్దరితో పాటికి డాన్స్ చేయాలి. మీ ఇద్దరితో ఆడితే పాడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా? కమాన్, పాటేసుకో. शब्बा 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 रे इश्क दे पाकस खोले प्यार कोरे पिकती रे आरे बाबा आदि हे आरे बाबा आदि शब्बा 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 रे इश्क दे पाकस खोले प्यार कोरे पिकती रे आरे बाबा आदि हे आरे बाबा आदि आरा कम दे खोले अनकोंडे hey, hey.
ఆస్మాన్లో చుక్కల షికారి, ఓషన్లో షార్కుల షికారి, చిక్కట్లో చోటుల షికారి, విపేయవేపురి. డే అంతా సూర్యుని షికారి, నైట్ అంతా చంద్రుని షికారి, డే నైట్ నాదే షికారి, దరిచేరవే మరి. సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంట, లడ్కీ పులకిందల్లో లాభాలే నా వంట. నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడిస్తా చిన్నది. అరే బాబా రే, शब्बा 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 रे, इश्क पे बाकस करे, डावर कोरे तस्तिक तीरे, आरे बाबा आदि, हे अरे बाबा रे, और डम दे खोरे, अनकोंडे दूरे, अरे बाबा रे, अंत मुझ को रे, अरे बाबा रे, हे अंत मुझ को रे. రేయ్, ఆడితే పాడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అన్నారు కదరా. కూర్చో కూర్చో. పట్టు. గుమ్మడి. ఎవట నువ్వు ఈ సత్యని ఎదిరిస్తావా? ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ జోలికి వచ్చి చెప్పడానికే వచ్చాను రా. చరణ్, మర్యాద అడ్డు తప్పుకో, లేకపోతే చచ్చిపోతావు. అడ్డు తొలగించడమే కానీ అడ్డు తొలగడం ఈ నన్ను నిలువ నరికి మా బాస్కి పార్సల్ పంపిస్తా. మీ ఇద్దరిని అడ్డంగా నరికి మీ ఇద్దరిని మీ బాస్ పార్సిల్ చేపిస్తాను. చరణ్, మల్లన్న మనసుతో గొడవ పెట్టుకుంటే అంతట్టు లేచిపోతావు. తెలివిగా పట్టుకుంటున్నా. ఈ చరణ్ పేరు వింటే మీలాంటికి వీధి రౌడీలకి గుండెలు కొట్టుకోవడం ఆగిపోతుందిరా. మా బాస్తో దమ్ము దిక్కున్న వారు ఎవరికి లేదు. ఈ ధర్మతో ఎదురు తిరిగే వాడికి సీటు చెల్లినట్టే. రేయ్, నీలాంటి రౌడీలకి రౌడీ సింహురా ఈ చరణ్. ఈ చరణ్తో పెట్టుకుంటే మీ జంక్షన్ జామ్ అయిపోద్ది. నీలాగా ఈయన పోషించిన వాళ్ళు చాలా మంది చూశాను. ముందు మాట ఢీకొని మా బాస్ వాళ్ళకి వెళ్ళు. నీలాంటి వాళ్ళను చూసి భయపడిపోవడానికి నాదేమన్నా పిరికి గుండె కాదురా. నీలాంటి ఎంతో మంది ప్రాణాలని గాలిలో కలిపిన వాడిని. నా కాలి కోటితో సమానం. నీలాంటి మనగాలు అందరిలో అర్థం మార్చిన మాకు ఎదురే లేదు. మర్యాద మా దారి అడ్డు తప్పుకో, బతికిపోతావు లేదా మా చేతిలో చచ్చిపోతావు. ఒరే పిరికి పందలారా, వెళ్ళి మీ బాస్తో చెప్పండి, మా జోలికి వస్తే చంపేస్తాడు. చెప్పండి. ఏంద్రా ఊరు కుదర తెచ్చిపోతున్నావు? ఒక ఆడపిల్ల కోసం మన నీలాంటి బచ్చగాల్ని ఎందరినో చీరేసిన వాడిని. ఆఫ్టర్ ఆల్ మీరంతా కాసుకుండ్రా దమ్ముంటే.
దీనిలో పట్టుబట్టలు కమాన్. ఓకే ఏమండి అనిత నీకేం భయం లేదు, ఈ చరణ్ ఉన్నాడు. చరణ్ నువ్వు ఎప్పుడు ఇంతే టైంకి రావు. అమ్మాయి గారు ఈరోజు చాలా హుషారుగా ఉన్నట్టున్నారు. చరణ్ మన ప్రేమ ఇంత తొందరగా చిగురిస్తుందని అనుకోలేదు చరణ్. అనిత నీలాంటి అందాల యువరాణి ఈ యువరాజుకి దొరకడం నా అదృష్టం. అందుకే ఇప్పుడు పిలిస్తే సరిపెట్టుకుంటాను. ఏంటది? ఏముంది, ఒంటరిగా తిరుగుతున్న నాతో నువ్వు జత కలిసావు. ఇప్పుడు ఒకటిస్తే చల్లచల్లగా ఒక కౌగిలిస్తే తీసుకుంటాను. అమ్మ ఆశ అవన్నీ ఇప్పుడేం కుదరవు, అవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పుడు దాకా ఆగలేండి. ఆగాల్సిందే, తప్పదు మరి. అనిత నీ అందమైన కళ్ళతో ఒక జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. బహుశా ఆ హీరో కోసమే నీ అందాన్నంతా దాచిపెట్టుకున్నట్టున్నావు. అందుకే నూతన ఏమంతో రగిలిపోతున్నావు. అబ్బాయి గారికి ఈరోజు కవిత్వాలు ఎక్కువైతున్నట్లున్నాయే. అవునా మరి, మన మనసులు ఎప్పుడో ఏకమయ్యాయి. నువ్వు మూడొచ్చినప్పుడు ముద్దులు ఇవ్వాలి అని మా గురువు గారు ఏఎన్ఆర్ గారు ఎప్పుడో చెప్పారు. చరణ్ నీ మాటలతో మధురిమలో నింపేస్తున్నావు నన్ను. కవ్వించి ఊరిస్తావు నువ్వు. నీ అమ్మాను మాత్రం నాకు అందివా డియర్. నా బాధ నీకు చెప్పి నిన్ను నా కౌగిల్లో బంధిస్తాను. చరణ్ ఎవరైనా చూస్తే బాగోదు. చూస్తే చూడండి డియర్, వాళ్ళు కూడా ఈ మధ్యన పెళ్ళిళ్ళు ప్రాక్టీస్లో ఉన్నారు. డైలాగ్ ఉంది ఇంకా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోను. ఆడే నా మొగుడు. జపాన్ನಲ್ಲಿ పౌడరు తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కొసుకొచ్చా. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, నీకు చెయ్యందించా. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ
స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా తడికనై నీకు కన్ను కొడతా తువాలులాగా నేను మారిపోతా తీర్చుకుంటా ముచ్చట నీ గుండె మీద పుల్లి కోరవుతా నీ నోటి కాడ చాపకూరవుతా నీ పేరు రాసి గాలికే గరేస్తా బయట చెంగు బాబుట నువ్వే కాన్ని కలకండైతే నేను చిన్ని చీమై పుడతా తేనీ గల్లె నువ్వెగబడితే పుట్టకొక్క పువ్వులాగా నీకు జత కడతా దిమ్మ తిరిగే దుమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే అమ్మ కమ్మగా దిమ్మ తిరిగే నీవంత చూసి మంచి నీళ్లు తాగినా నెపాటి కళ్ళు తాగినట్టు పూలనా తెల్లని నీ బుద్ధి రంగులోన ఏదో నల్ల మందు ఉన్నదే నీ పక్క నుండి పచ్చి గాలి తెచ్చినా ఎదుల ముందు దిక్క దిక్క లెక్కన వెచ్చని నీ చూపులోగా నా బంగారు బంగు దాస్తివే మిర్రా మిర్రా మిరియవు సొగసే పట్టి కింద నలిగేటప్పుడే కర్ర కర్ర బడియంలా నీ కవిలినలో నన్ను నంచుకోర ఇప్పుడే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే సమ్మ సమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా జపాన్ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూరు ఆజే తెచ్చా రంగు వేడి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా హలో అర్జున్, పరశురామ్, ఎంతకాలమైందిరా నిన్ను చూసి? అర్జున్ నిన్ను చూసి కూడా చాలా రోజులైందిరా. పరశురామ్, నువ్వేం చేస్తున్నావురా? అర్జున్, నేను పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పిడుగురాలలో ఎస్ఐగా పనిచేస్తున్నాను. పరశురామ్, వెరీ గుడ్ రా. నువ్వు మెరిట్ స్టూడెంట్వి, నీకు ఆ జాబు సరైనది. అర్జున్, నా గురించి అన్ని చెప్పించుకుంటున్నావు, మరి నువ్వేం చేస్తున్నావురా? పరశురామ్, నేను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నాను. ఒక కేసు ఇన్వెస్ట్ కేసు మీద ఇక్కడికి వచ్చా. ఏం కేసురా అది? చెప్పు, నా వంతు సాయం నేను చేస్తాను. పరశురామ్, ఈ హెల్ప్ నాకు కావాలిరా. చెప్పు రాజు. కొన్ని సంవత్సరాల క్రితం రాజిరెడ్డి చంపిన ఆ శివారెడ్డిని అరెస్ట్ చేసి వాని దోషిగా జైలు బోలు ఎక్కించాలి. అర్జున్, వాడికి ఆ పై ఆఫీసర్ల నుంచి రాజకీయ నాయకుల నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. వాడికి తోడు ఆ మల్లన్నగాడు. పరశురామ్, ఎదుటి వ్యక్తులు ఎంతటి వారైనా మన డ్యూటీని మనం పర్ఫెక్ట్గా చేయాలి. అర్జున్, వాడు త్వరలో ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కాబోతున్నాడు. వాడు హోమ్ మినిస్టర్ అయితే ఇంకా వాడి ఆగడాలు ఎక్కువైపోతాయిరా. పరశురామ్, నువ్వు లోకల్ పోలీస్ ఆఫీసర్వే, కానీ నేను సెంటర్లో చేసేవాడిని. ఎవరిన చూసి కలిసే అవసరం నాకు లేదు. ఎలాగైనా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి వాడికి ఉరిశిక్ష పడేలాగా చేస్తా. అర్జున్, ఈ
నీ ధైర్యం నాకు తెలుసురా, నువ్వు అంతటి మంచి గొప్ప వ్యక్తి అని. బెస్ట్ ఆఫ్ లక్ రా. ఓకేరా, మళ్ళీ కలుద్దాం. అలా బయటికి వెళ్ళి లంచ్ చేసి వద్దాం పద. అలాగేరా పరశురాం. మిస్టర్ మహేంద్ర, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడిన నిన్ను మంచు మందుతో మజా చేసుకుంటూ విందు చేసుకుంటున్నావా? ఎతకపోయే తీగ కాలువ తగిలినట్టు సరాసరి నా దగ్గరికి వచ్చి నా స్థావరానికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. చాలా ధైర్యంగా నా దగ్గరికి వచ్చి పెద్ద హీరోలు అనుకుంటావా? నీలాంటి దేశద్రోహులను ఎంతో మందిని మట్టి కరిపించిన జగమండిరా ఈ చరణ్. ఈ చరణ్తో పోటీ పడితే నీ పని అయిపోయినట్టే. చరణ్ సావులేను వాడుకోరా, సావు తప్పించుకోవడు ఈ మహేంద్ర. ఈ మహేంద్ర పేరు చెప్తే ఈ రాష్ట్రం మొత్తం అడాల్. నువ్వు నన్ను ఏం చేస్తావురా పిల్ల కుక్క? ఎంతో మంది ప్రాణాలు తీసిన నీకు నీ ప్రత్యక్ష నరకం ఏంటో చూపిస్తాను. నువ్వు చేసిన పనులన్నీ ఆఫ్ చేపిస్తాను. నీ నవ సమాజ నిర్మాణానికి పునాది వేసే పులిబిడ్డరా ఈ చరణ్. చరణ్ అనవసరంగా పగడబాల పలక్కు. చావాలని తెగ ఆరాటపడుతున్నావు. మీరు చేస్తున్న పాపాల చిట్టాను ఒక్కొక్కటి పగిలి వేసి జైలు పాలు చేపిస్తాను. చట్టాలు న్యాయస్థానాలు నన్నేమి చేయలేవు. చట్టాన్ని నోట్ల కట్టలతో కొంటాను. నా ఇంటికి కాపలా పెట్టిస్తాను. న్యాయాన్ని నా గుండగిరితో మాట్లాడుకుంటాను. నేనేమి చెప్తే అది చేసే అవినీతి పనులు అంతర్జాతీయ పుష్కలంగా ఉన్నాయి. నీ కాళ్ళు కీళ్ళు విరగదీసి నీ మెడలు వంచి నిన్ను నేరస్తుడిగా నిరూపిస్తాను. నీ సవాల్ని ఛాలెంజ్గా తీసుకుంటాను. నీ గురించి నాకు బాగా తెలుసురా, కానీ నా సంగతి ఈ మహేంద్రతో చేతులు కలుపు. కావాల్సినంత డబ్బులు ఇస్తా. ఏమంటావు? ఈ చరణ్ రణరంగంలో దిగిన తర్వాత ఎంతటి వాడైనా నాకు సలాం చేయాల్సిందే. ఈ సీమకి లొంగిపోవాల్సిందే. నీలాంటి చీమ సింహాలు నాకు చలిసీమతో సమానం. నా పేరు చెప్తే ఈ రాష్ట్ర రాజకీయం మొత్తం గజగజ వణుకుతుంది. అలాగే ఒక్కొక్క సింహమై నీ అంతు చూస్తారు. నీలాంటి రౌడీలను అంతమొందించడానికి ఈ రౌడీ సామ్రాజ్యంలో అడుగుపెట్టాడు రా బద్మాష్. చరణ్ సింహం అని చెలరేగితే నా చేతిలో చచ్చిపోతావు. అనవసరంగా నాలాంటి వాళ్ళతో తలపడితే నీ తలని తెగనరికి మొత్తంతోనే ఇంది చేసుకుంటావు. ఈ చరణ్ గురించి తక్కువగా అంచనా వేస్తున్నా. నన్ను అంతం చేయాలని నీలా అడవి పాలైపోయారు. దుస్తులను శిక్షించడం కోసం నడుము బిగించిన వీర శివాజీకి ఈ చరణ్. ఏంద్రా ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? ఇప్పుడు ఇక్కడ ఎవరిని హెచ్చరిస్తున్నావు తెలుసా? మాఫియా సామ్రాటానికి మొగటం లేని కింగ్ మహేంద్ర, నాకు తెలుసురా. నువ్వు నీ పార్ట్నరు మల్లన్న
మీరు ముగ్గురు మీరు మొదలుపెట్టిన చోటే ఆపు చేపిస్తాను. మీరు అండగా ఉన్న ఒక్కరిని అడ్డు తొలగిస్తాను. చరణ్, ప్రతి క్షణం మానవ కలయభారాలతో చెలకాడాడిన నిన్ను నువ్వు నాకు పెద్ద లెక్కేమి కాదు. అయినా నువ్వెవడా నాకు చెప్పడానికి? నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, అంతేగాని నువ్వు చెప్పినట్టు ఇది చేతులు ముడుచుకుని కూర్చునేవాడిని కాదు. ఈ మహేంద్ర కన్న తల్లి లాంటి నా ఇండియాని నీలాంటి దేశద్రోహులు పుట్టబట్టే భరతమాత బోరని విలిపిస్తుంది. నీలాంటి దుష్ట చతుష్టుముఖులకు దగ్గర పడిందని అయినా నువ్వు ఒక్కడివి, నన్నేం చేస్తావురా? అవును, నేను ఒక్కడనే. నా వెనక యువశక్తి ఉంది. ఆ యువశక్తి దెబ్బకి మాడి మసి అయిపోతారు. జాగ్రత్త, వస్తా.